బిఏ ఎకనామిక్స్ సిబిసిఎస్ విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు బిఏ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 3 పేపర్ 3 ఎకనామిక్స్ పేపర్ 3 స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నాము. దీంట్లో భాగంగా యూనిట్ 1లో మనం ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ గురించి, అంటే గణాంక శాస్త్రం యొక్క పరిచయం, దాని యొక్క పద్ధతుల గురించి, డేటా పద్ధతుల గురించి నేర్చుకోవడం జరిగింది. మరి యూనిట్ 2లో ఇప్పటికే మనం ఒక యూనిట్ నేర్చుకోవడం జరిగింది. యూనిట్ 2ని కేంద్ర స్థాన కొలతలు అనే టాపిక్లో యూనిట్ 2లో మనం మొదటి టాపిక్గా సగటు అంటే ఏమిటి, మంచి సగటుకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి, అదేవిధంగా కేంద్ర స్థాన కొలతల యొక్క రకాలు, వాటి గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. మరి ముందుగా చూసినట్లయితే కేంద్ర స్థాన కొలతలు మనకు మొదటిది అంకమద్యము, దీన్ని అర్థమెటిక్ మీన్ అంటాము. రెండవది చూసినట్లయితే మధ్యగతము, దీన్ని మీడియన్ అంటాము. మూడవది బహుళకము, బహుళకాన్ని మనం మోడ్ అంటాము. నాలుగవది గుణమధ్యమము. ఐదవది హరమధ్యమం. అంటే కేంద్ర స్థాన కొలతలు 5 రకాలుగా మనం పరిచయ కార్యక్రమంలో నేర్చుకోవడం జరిగింది. మొదటి టాపిక్లో వాటి యొక్క నిర్వచనాలు, ఒక్కొక్క దాని యొక్క సూత్రాలు, వాటి గురించి నేర్చుకోవడం కూడా జరిగింది. మరి ఈరోజు టాపిక్లో మనము కేంద్ర స్థాన కొలతల్లో మొదటిదైన అంకమద్యము, అర్థమెటిక్ మీన్. కేంద్ర స్థాన కొలతల్లో అతి ప్రధానమైనది, అతి ముఖ్యమైనది అర్థమెటిక్ మీన్, అంకమద్యమము. అంకమద్యమం అంటే ఏమిటి, మరి అంకమద్యమాన్ని ఏ విధంగా గణిస్తాం, ఏ విధంగా లెక్కిస్తాము, మరి ముఖ్యంగా మాదిరి లెక్కల్లో మోడల్ ప్రాబ్లమ్స్ అంటే అంకమద్యము ఏ విధంగా కనుగొనబడుతుంది అనేదానికి 3 రకాల శ్రేణుల్లో అంకమద్యమాన్ని లెక్కిస్తాము. దాంట్లో మొదటిది వ్యక్తిగత శ్రేణిలో అంకమద్యమాన్ని లెక్కించే పద్ధతి ఒకటి, దీన్ని ఇండివిజువల్ సిరీస్. ఆ తర్వాత ఇండివిజువల్ సిరీస్లో ఇచ్చినట్లయితే అంకమద్యం ఏ విధంగా లెక్కిస్తాము. రెండవది విచ్ఛిన్న శ్రేణిలో అంకమద్యమాన్ని ఏ విధంగా లెక్కిస్తాము, ఎలాంటి స్టెప్స్, ఏ పద్ధతులు అనుసరిస్తాము, ఏ విధంగా లెక్కిస్తాము. ఒక మాదిరి ఎగ్జాంపుల్ తీసుకొని మనం లెక్క చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా అంకమద్యమాన్ని అవిచ్ఛిన్న శ్రేణిలో కంటిన్యూస్ సిరీస్ ఏ విధంగా లెక్కిస్తాము, మరి ఎలాంటి సూత్రాన్ని, ఏ శ్రేణిలో ఏ సూత్రాన్ని ఉపయోగిస్తాము అనేది ఈరోజు మనం పూర్తిగా అంకమద్యం అంటే ఏమిటి, అంకమద్యమాన్ని ఏ విధంగా లెక్కిస్తాము, వ్యక్తిగత శ్రేణిలో ఏ విధంగా లెక్కిస్తాము, విచ్ఛిన్న శ్రేణిలో ఏ విధంగా లెక్కిస్తాము, అవిచ్ఛిన్న శ్రేణిలో ఏ విధంగా లెక్కిస్తాము, మాదిరి లెక్కలు అంటే ఒక ఎగ్జాంపుల్ లెక్కను తీసుకొని మనము లెక్కలు చేయడం జరుగుతుంది. అంటే లెక్క చేయడానికి ఏ సూత్రాన్ని వాడతాము, ఏ స్టెప్స్ని అనుసరిస్తాము అనేది వివరంగా నేర్చుకోవడం జరుగుతుంది. ముందుగా అంకమద్యమము కేంద్ర స్థాన కొలతల్లో మొదటిది అంకమద్యం అనుకున్నాం మనం. మరి అంకమద్యమాన్ని అర్థమెటిక్ మీన్ లేదా మీన్ ఎక్స్ బార్, అంటే దీన్ని సరాసరి కూడా అనొచ్చు. సరాసరి దాని సూత్రాన్ని కూడా మనం చూసాము. రాష్ట్ర మొత్తము బై రాష్ట్రాల సంఖ్యతో ఏ విధంగా చేస్తాము. మరి ముందుగా అంకమద్యమాన్ని 3 శ్రేణుల్లో ఇచ్చినప్పుడు ఏ విధంగా లెక్కిస్తాము మాదిరి లెక్కల్లో చూసినట్లయితే, మొదటిది వ్యక్తిగత శ్రేణిలో అంకమద్యమాన్ని కనుగొనడం. వ్యక్తిగత శ్రేణిలో అంకమద్యమాన్ని కనుగొనడం అంటే ఇండివిజువల్ సిరీస్ అంటాం. అంటే మాదిరి లెక్క, అంకమద్యం కనుగొనడానికి లెక్క ఏ విధంగా ఇస్తారు అనేది ముఖ్యం. ఇచ్చిన డాటా అంశాలు ఏంటి, వ్యక్తిగత సిరీస్లో ఉందా, లేదా విచ్ఛిన్న సిరీస్లో ఉందా, అవిచ్ఛిన్న సిరీస్లో ఉందా అనేది మనం ముందుగా గుర్తించాలి. ఇచ్చిన ఎగ్జామ్లో ఇచ్చిన మాదిరి లెక్కని, అంటే క్వశ్చన్ని ఏ సిరీస్లో ఉందో మనం గుర్తించినట్లయితే, మరి ఆ సిరీస్ అనుబంధంగా ఏ సిరీస్కు అయితే మనం లెక్క ఇచ్చాడో దాన్ని గుర్తించి ఆ సూత్రాన్ని ఉపయోగించి చేసినట్లయితే అంకమద్యమాన్ని కనుగొనడం జరుగుతుంది. మరి ఇచ్చిన సిరీస్లో వ్యక్తిగత సిరీస్ అంటే ఏ విధంగా ఉంటుంది, దానికి ఏ సూత్రాన్ని వాడతాము, ఏ స్టెప్స్ని వాడతాము మనం మొదటగా చూసినట్లయితే, ముందుగా వ్యక్తిగత శ్రేణిలో అంకమద్యం అనుకున్నాం కనుక సూత్రము ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎక్స్ బై ఎన్. ఇది మనకు అంకమద్యమం వ్యక్తిగత శ్రేణి సూత్రము వ్యక్తిగత శ్రేణిలో ఇచ్చినప్పుడు మనం ఈ సూత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎక్స్ బై ఎన్.
మరి ఈ సూత్రాన్ని మనం విపులంగా పరిశీలించినట్లయితే ఎక్స్ బార్ అంటే ఏఎం అర్థమెటిక్ మీన్ అంక మధ్యమము. ఎక్స్ బార్ అన్నా ఏఎం అన్నా ఒకటే. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ లేదా ఏఎం ఈజ్ ఈక్వల్ అంక మధ్యమం అంటాం. సిగ్మా ఎక్స్ అంటే అంశాల మొత్తం, దీన్ని మనం రాసుల మొత్తం అంటాం. ఇచ్చిన వ్యక్తిగత సిరీస్లో ఉన్న రాసుల మొత్తాన్నే లేదా అంశాల మొత్తాన్నే సిగ్మా ఎక్స్. సిగ్మా అంటే మొత్తము, ఎక్స్ అంటే చలరాశి విలువలు, రాసుల విలువలు. ఈ రాసుల విలువల మొత్తాన్నే మనం సిగ్మా ఎక్స్గా మనం చెప్పడం జరుగుతుంది. ఎన్ అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంశాల సంఖ్య, రాసుల సంఖ్య. అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనే సూత్రాన్ని కనుక మనం వినియోగించినట్లయితే వ్యక్తిగత శ్రేణిస్లో అంక మధ్యమాన్ని కనుగొనడానికి ఈ సూత్రము ఉపయోగపడుతుంది. మరి ఇచ్చిన లెక్కను చేయడానికి మనం ఏ స్టెప్స్ అనుసరించాలి, పద్ధతులు అంటే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా లెక్కని సాధించాలి అని మనం చూసినట్లయితే స్టెప్స్ మొదటిది ఏంటంటే ముందుగా ఇచ్చిన దత్తాంశంలోని విలువల మొత్తాన్ని కూడి, ఇచ్చిన దత్తాంశంలోని విలువల మొత్తాన్ని లేదా రాసుల మొత్తాన్ని కూడాలి. కూడి దాన్ని సిగ్మా ఎక్స్గా రాసుకోవాలి. సిగ్మా ఎక్స్ ఈక్వల్ చేయాలంటే రాసుల మొత్తము చేస్తే సిగ్మా ఎక్స్ అనేది వస్తుంది. తర్వాత స్టెప్లో రెండో స్టెప్లో ఏం చేయాలంటే ఆ ఇచ్చిన మొత్తాన్ని అంటే సిగ్మా ఎక్స్ అనే మొత్తాన్ని అంశాల సంఖ్య అంటే రాసుల సంఖ్య ఎన్ని చేత భాగించాలి, ఎన్ని చేత భాగించాలి. ఆ విధంగా చేసినట్లయితే వ్యక్తిగత శ్రేణిలో అంక మధ్యమం వస్తుంది. అందుకే ఎక్స్ బార్ లేదా ఏఎం ఈజ్ ఈక్వల్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎక్స్ బై సిగ్మా ఎన్ ఎన్ రాసుల సంఖ్య. అంటే చాలా సింపుల్ సూత్రం. అంక మధ్యమాన్ని వ్యక్తిగత శ్రేణిలో కనుక్కోవడం చాలా సులభం, చాలా సింపుల్. మనం ప్రతి విద్యార్థి కూడా తన పర్సెంటేజ్, తన యొక్క సెమిస్టర్ 1 పర్సెంటేజ్ ఏంటంటే సబ్జెక్టుల సంఖ్య, సబ్జెక్టుల మొత్తం మార్కులు బై ఎన్ని సబ్జెక్టులను చేస్తే అతని యొక్క పర్సెంటేజ్ తెలుస్తుంది. అందుకే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనేది వ్యక్తిగత శ్రేణి. అంటే ఒక వ్యక్తి యొక్క సబ్జెక్టుల విలువను కనుగొనడాన్ని మనం వ్యక్తిగత శ్రేణి అంటాము. మరి ఎగ్జాంపుల్ ఉదాహరణ చూసినట్లయితే ఏ విధంగా ఎగ్జామ్లో లెక్క వస్తుంది. ఈ క్రింది దత్తాంశం ఆధారంగా అంక మధ్యమాన్ని లెక్కించండి. లెక్క ఈ విధంగా వస్తుంది. ఉదాహరణ లెక్క, ఈ క్రింది దత్తాంశాల ఆధారంగా అంక మధ్యమాన్ని లెక్కించండి. లెక్కలో కింద చలరాశి విలువ, చలరాశి విలువని మనం ఎక్స్ అంటాము. ఎక్స్ విలువ ఏమిస్తుందంటే 10, 42, 15, 46, 50, 64, 39, 36, 30, 38. ఈ విధంగా చలరాశి విలువలు ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. చలరాశి విలువలు కింది దత్తాంశం ఆధారంగా అంక మధ్యమాన్ని కనుగొనాలని అని చెప్పి కింద ఎక్స్ విలువలు మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే మనకి ప్రశ్నని పరిశీలించగానే ఒక చలరాశి విలువ మాత్రమే ఇచ్చాడు. కావున ఇది వ్యక్తిగత శ్రేణి. అంటే ఒక వ్యక్తికి వివిధ సబ్జెక్టులు ఈ విధంగా మార్కులు వచ్చాయి అని అర్థం. అంటే ఒక వ్యక్తి మార్కులు ఒక చలరాశి విలువ ఉన్నాయి కనుక దీన్ని వ్యక్తిగత శ్రేణి సూత్రం ఉపయోగించాలి. ఇప్పుడు సూత్రము ఈ లెక్క చేయాలంటే ముందుగా సూత్రము ఏఎం అంక మధ్యం అర్థమెటిక్ మీన్ లేదా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎక్స్ బై ఎన్. సూత్రాన్ని పైన వివరించుకున్నట్లే కింద అదే సూత్రం వాడతాము. ఇప్పుడు ముందుగా మనకు స్టెప్ 1 ఏం చేయాలి, సిగ్మా ఎక్స్ ఏందో చేయాలి. సిగ్మా ఎక్స్ అంటే రాష్ట్రం మొత్తం కూడాలి. సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ అన్నీ కూడతాం. 10 ప్లస్ 42 ప్లస్ 15 ప్లస్ 46 ప్లస్ 50 ప్లస్ 64 ప్లస్ 39 ప్లస్ 36 ప్లస్ 30 ప్లస్ 38 ఈజ్ ఈక్వల్ 370. మొదటి స్టెప్లో ఇచ్చిన రాసుల మొత్తాన్ని మనం కూడడం జరిగింది. ఈ రాసుల మొత్తము ఎన్ని అయినాయి, 370 అయింది కూడితే. నెక్స్ట్ రాసుల సంఖ్య, రాసుల సంఖ్య ఎంత 10. 10 అంటే 10 అనేది ఒక సంఖ్య, 42 అనేది ఒక సంఖ్య, 2, 15 అనేది మూడో సంఖ్య. ఈ విధంగా రాసుల సంఖ్య 10 రాసులు ఉన్నాయి. చలరాశుల సంఖ్య 10. రాసుల మొత్తం ఏమో 370. ఎన్ని రాసులు ఉన్నాయి, 10 రాసులు ఉన్నాయి. కానీ ఇప్పుడు సూత్రంలో ప్రతిక్షేపించాలి. సూత్రంలో ప్రతిక్షేపించాలి వ్యక్తిగత శ్రేణిలో అంక మధ్యం అంటే సిగ్మా ఎక్స్ బై ఎన్. కానీ ఇప్పుడు సిగ్మా ఎక్స్ ఎంత వచ్చింది మనం చేస్తే 370 వచ్చింది. కావున 370 బై రాసుల సంఖ్య 10. రాసుల సంఖ్య 10. 370 బై 10 చేసినట్లయితే 37 వస్తుంది. 37 ఆన్సర్.
అంటే వ్యక్తిగత శ్రేణిలో అంకమధ్యమం ఎంత వచ్చింది? 37. కావున అంకమధ్యమం ఈజ్ ఈక్వల్ టు అంకమధ్యము ఏఎం లేదా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 37. అంటే ఈ విధంగా వ్యక్తిగత శ్రేణిలో అంకమధ్యమాన్ని కనుగొనడం జరుగుతుంది. అంటే ఇచ్చిన మనం చేయాల్సిన మాదిరి లెక్క ఏ శ్రేణిలో ఉందో గుర్తించడమే చాలా ముఖ్యము. ఇక్కడ ఒక చలరాశి విలువలు మాత్రమే ఉన్నాయి కనుక ఇది వ్యక్తిగత శ్రేణి అవుతుంది. ఈ వ్యక్తిగత శ్రేణికి సిగ్మా ఎక్స్ బై ఎన్ అనే సూత్రాన్ని ఉపయోగించి మనము మాదిరి లెక్కను చేయడం జరుగుతుంది. అంకమధ్యమాన్ని కనుగొనడం జరిగింది. అంటే ఇక్కడ ఒక వ్యక్తి వచ్చిన మార్కులు, ఫర్ ఎగ్జాంపుల్ 10 సబ్జెక్టులు ఉన్నాయి. ఒక వ్యక్తి చదివే సబ్జెక్టులు 10, 2 సెమిస్టర్ల సబ్జెక్టులు కలిపి 10 అనుకుందాం. అంటే ఒక మొదటి సంవత్సరం BA మొదటి సంవత్సరం విద్యార్థి ఉన్నాడు. మొదటి సెమిస్టర్లో 5 సబ్జెక్టులు చదివాడు. రెండో సెమిస్టర్లో 5 సబ్జెక్టులు చదివాడు. మొత్తం సబ్జెక్టులు ఎన్ని? 10 సబ్జెక్టులు. ఈ 10 అనేది రాసుల సంఖ్య. మరి ఒక్కొక్క సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చినాయి? మనం ఇప్పుడు పైన చూపించినట్టు ఉదాహరణ 10, ఉదాహరణ 42 ఈ విధంగా సబ్జెక్టులో 10 సబ్జెక్టులు వచ్చిన మార్కులు ఉన్నాయి. కావున ఇప్పుడు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని చూసినట్లయితే రాసుల మొత్తం 370 బై రాసుల సంఖ్య 10 చేస్తే ఆయనకు 37% మార్కులు వచ్చినట్టు. సరాసరి 37 లేదా అంకమధ్యమం 37గా వచ్చినట్టు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి చలరాశి విలువలు ఇచ్చాడు కనుక దీన్ని వ్యక్తిగత శ్రేణి అంటాము. ఈ వ్యక్తిగత శ్రేణిలో మనము సిగ్మా ఎక్స్ బై ఎన్ అనే సూత్రాన్ని ఉపయోగించి అంకమధ్యమాన్ని కనుగొనడం జరుగుతుంది. రెండవది అంకమధ్యమాన్ని కనుగొనడానికి మొదటి చూసాము వ్యక్తిగత శ్రేణిలో అంకమధ్యమాన్ని కనుగొనడం. మరి రెండవది ఏంటంటే విచ్ఛిన్న శ్రేణిలో అంకమధ్యమాన్ని కనుగొనడం. విచ్ఛిన్న శ్రేణి అంటే డిస్క్రీట్ సిరీస్. వ్యక్తిగత శ్రేణి అంటే ఇండివిజువల్ సిరీస్. ఇండివిజువల్ అంటే ఒక వ్యక్తి. ఇక్కడ విచ్ఛిన్న శ్రేణిలో అంకమధ్యమాన్ని కనుగొనడానికి సూత్రము అంకమధ్యమం ఎక్స్ బార్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు లేదా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. ఇక్కడ ఎఫ్ అనేది కొత్తగా వచ్చింది. ఎక్స్ అంటే చలరాశి విలువ, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ అంటే పౌనపున్యం. మరి ఇది ఆల్రెడీ మనం గతంలో నేర్చుకోవడం జరిగింది. పౌనపున్యం అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ఇలాంటి వ్యక్తిగత శ్రేణిలో ఒక వ్యక్తి ఎక్స్ అనే ఒక వ్యక్తికి వివిధ సబ్జెక్టులో వచ్చిన మార్కులు చూసాం. ఎక్స్ అనే ఒక వ్యక్తికి వివిధ సబ్జెక్టులో వచ్చిన మార్కులని మనము వ్యక్తిగత శ్రేణి అన్నాం. ఇప్పుడు ఒక తరగతి తీసుకుంటున్నాం. వ్యక్తిగత శ్రేణిలో ఒక క్లాస్ మొత్తాన్ని తీసుకుంటున్నాం. క్లాస్ మొత్తం తరగతి యొక్క పర్సంటేజ్ ఎంత? అక్కడ ఒక వ్యక్తి పర్సంటేజ్ వచ్చింది. వ్యక్తిగత శ్రేణిలో ఒక వ్యక్తి పర్సంటేజ్ వచ్చింది. ఇక్కడ ఏం చేస్తున్నాం? మనము క్లాస్ మొత్తాన్ని తీసుకుంటున్నాం. క్లాస్ మొత్తాన్ని తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్టులో ఎంతమందికి వచ్చినాయి? ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్కులు ఎంతమందికి వచ్చినాయి? 5గురికి వచ్చినాయి. అంటే 10 అనే మార్కులు ఎంతమందికి వచ్చినాయి? 5గురికి వచ్చినాయి కనుక 5 అనేది పౌనపున్యం అవుతుంది. ఎక్స్ విలువ 10 అవుతుంది. కానీ ఆ 10 మార్కులు ఎన్ని వచ్చినాయి? ఎంతమందికి వచ్చింది? 5గురికి వచ్చినాయి. అది పౌనపున్యం. 30 మార్కులు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 30 మార్కులు ఎంతమందికి వచ్చినాయి? ఒక 3గురికి వచ్చినాయి. 3 అనే సంఖ్య పౌనపున్యము అంటే అన్ని మార్కులు ఎంతమందికి వచ్చినాయో తెలిపేదే పౌనపున్యము. ఈ విధంగా అంటే ఇక్కడ మనకు ఎగ్జామ్లో ఏమొస్తుంది? మనం పరీక్షలో చూస్తే ఎక్స్ విలువ ఇస్తుండు, పౌనపున్యం ఇస్తుండు. ఆ విధంగా ఇచ్చినట్లయితే దానిని విచ్ఛిన్న శ్రేణిగా గుర్తించాలి. ఒకటే ఎక్స్ విలువలు ఇస్తేనేమో వ్యక్తిగత శ్రేణిగా గుర్తించి వ్యక్తిగత శ్రేణి అంకమధ్యమ సూత్రము సిగ్మా ఎక్స్ బై ఎన్ అనే సూత్రాన్ని వాడితే అంకమధ్యం కనుగొనవచ్చు. ఇక్కడ ఎగ్జామ్లో లేదా లెక్కలో ఏ విధంగా వచ్చింది? 2 ఇచ్చాడు. ఒకటి చలరాశి విలువలు ఇచ్చాడు, ఎక్స్ విలువలు మార్కులు ఇచ్చాడు. ఆ మార్కులు ఎంతమందికి వచ్చినాయి? ఆ తరగతిలో ఆ మార్కులు ఎంతమంది విద్యార్థులకు వచ్చినాయి? పౌనపున్యం అంటాం దాన్ని, ఫ్రీక్వెన్సీ పౌనపున్యము. ఈ సందర్భంలో ఈ విధంగా 2 విలువలు అంటే ఎక్స్ విలువలు ఇచ్చి పౌనపున్యం ఇచ్చినట్లయితే దానిని మనం విచ్ఛిన్న శ్రేణిగా గుర్తించాలి. మనం గుర్తించడమే చాలా ముఖ్యం. లెక్క చేయడం చాలా సులభం, కానీ ఇక్కడ గుర్తించడమే చాలా ముఖ్యం. అది ఏ శ్రేణిలో ఉంది అది గుర్తించినప్పుడే ఆ శ్రేణి దగ్గర సూత్రాన్ని కనుక అంకమధ్యమ సూత్రాన్ని వినియోగిస్తే దాన్ని సులభంగా సాధించవచ్చు. కావున ఇక్కడ విచ్ఛిన్న శ్రేణిలో అంకమధ్యమాన్ని కనుగొనడానికి సూత్రము కొద్దిగా మార్పు అనేది ఉన్నది. ఇక్కడ అంకమధ్యము ఏఎం ఈజ్ ఈక్వల్ టు లేదా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. ఇక్కడ కొత్తగా సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ అనేది ఉన్నది. ఎఫ్ఎక్స్ అంటే ఎఫ్ ఇంటూ ఎక్స్, పౌనపున్యము ఇంటూ చలరాశి విలువలు చేసి రాసుల
సంఖ్యతోటి కనుక భాగిస్తే ఇక్కడ విచ్ఛిన్న శ్రేణిలో అంకమధ్యమం వస్తుంది. మరి సూత్రాన్ని కనుక మనం విశ్లేషించుకున్నట్లయితే ఏఎం అంటే అంకమధ్యమం, అర్థమెటిక్ మీన్, దీన్ని ఎక్స్ బార్గా రాయొచ్చు, ఏఎంగా రాయొచ్చు, మన ఇష్టం. ఎఫ్ అనేది పౌనపుణ్యం. పౌనపుణ్యం అంటే ఇప్పుడే తరగతిలో ఎంతమందికి ఒక ఎక్స్ విలువ ఎంతమందికి సాధించారు పౌనపుణ్యాన్ని తెలియజేస్తుంది. ఎఫ్ అనేది పౌనపుణ్యం, ఫ్రీక్వెన్సీ అంటాం దీన్ని. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఎంతమందికి వచ్చారు. ఎక్స్ అనేది కామన్, మనకు తెలుసు, చలరాశి విలువ. మనం ఇలాగా చూసినట్లే ఎక్స్ అనేది చలరాశి విలువ. ఎన్ అనేది పౌనపుణ్యాల మొత్తం. ఎన్ అనేది పౌనపుణ్యాల మొత్తం. దీన్ని మనం సిగ్మా ఎఫ్ అని కూడా అంటాము. పౌనపుణ్యం ఫ్రీక్వెన్సీల మొత్తం. పౌనపుణ్యం ఎంతమంది విద్యార్థులు, ఒక తరగతిలో 30 మంది ఉంటే 30 అవుతుంది. పౌనపుణ్యాల మొత్తాన్ని మనం ఎఫ్గా, సిగ్మా ఎఫ్గా మనం దాన్ని ఎన్ అంటాం. చలరాశి సంఖ్య అక్కడైతేనేమో ఒక వ్యక్తి 10 సబ్జెక్టులు కావున 10 వచ్చింది. ఇక్కడ ఎంత తరగతిలో ఎంతమంది ఉన్నారు విద్యార్థుల సంఖ్యని తెలియజేస్తుంది పౌనపుణ్యము. ఈ సూత్రం ఆధారంగా మనం అంకమధ్యమాన్ని ఇచ్చిన శ్రేణిలో కనుగొనడం జరుగుతుంది. మరి చేయడానికి స్టెప్స్, ఏ విధంగా లెక్కను సాధించాలి, ఇచ్చిన లెక్కని, ఇచ్చిన మాదిరి లెక్కని ఏ విధంగా సాధించాలి అని మనం చూసినట్లయితే మొదటి స్టెప్లో మనం లెక్కను గుర్తించాం. ముందుగా అది వ్యక్తిగత శ్రేణిలో ఉందా, విచ్ఛిన్న శ్రేణిలో ఉందా, అవిచ్ఛిన్న శ్రేణిలో ఉందా గుర్తించాం. ఇప్పుడు ఇచ్చిన లెక్క మనకు విచ్ఛిన్న శ్రేణిలో ఉన్నట్లని మనం భావించినట్లు గుర్తించినప్పుడు మొదటగా ఏం చేస్తామంటే మొదటి స్టెప్గా ఇచ్చిన దత్తాంశంలోని చలరాశి విలువ ఎక్స్ విలువ, చలరాశి విలువ అంటే ఎక్స్ విలువను దాని పౌనపుణ్యము ఎఫ్తో గుణించాలి. ప్రతి ఎక్స్ విలువని ప్రతి ఎఫ్ తోటి గుణించాలి. గుణిస్తే ఏమొస్తుంది, ఎఫ్ ఇంటూ ఎక్స్, ఎఫ్ఎక్స్ అవుతుంది. అంటే ఈ విధంగా ఇచ్చిన చలరాశి విలువలు అన్నీ కూడా 10 ఇస్తే 10 చలరాశి విలువలు వాటి యొక్క ఎఫ్లతో, పౌనపుణ్యాలతో గుణించి రాయాలి. మొదటి స్టెప్ అంటే ఇచ్చిన దత్తాంశంలోని చలరాశి విలువ ఎక్స్ను, చలరాశి విలువ అంటే ఇక్కడ ఎక్స్ విలువని దాని పౌనపుణ్యంతో గుణించాలి. అంటే ఎఫ్ఎక్స్ చేయాలి, ఎఫ్ ఇంటూ ఎక్స్ చేయాలి, ఎఫ్ఎక్స్ చేయాలి. ప్రతి చలరాశికి దాని పౌనపుణ్యంతో గుణించి పక్క బాక్స్లో రాయాలి. రాసిన తర్వాత రెండో స్టెప్ ఏం చేయాలంటే ఈ విధంగా ఎఫ్ ఇంటూ ఎక్స్ విలువ ప్రతి ఒక్కటి గుణిస్తూ వేసిన విలువలన్నిటిని కూడా కూడాలి. అన్ని విలువల్ని కింది కాలంలో మొత్తాన్ని, ఆ ఎఫ్ఎక్స్ విలువల మొత్తాన్ని కూడాలి. దీన్నే మనం సిగ్మా ఎఫ్ఎక్స్గా రాయాలి. ముందుగా ఏం చేసాము, ఎఫ్ ఇంటూ ఎక్స్ ప్రతి దాని చలరాశి పౌనపుణ్యాన్ని గుణిస్తూ రాశాము. ఆ విధంగా వేరే కాలంలో వచ్చిన మొత్తాలను కనుక కూడితే దాన్ని మనం సిగ్మా ఎఫ్ఎక్స్ అంటాం. సిగ్మా అంటే కూడడం, మొత్తము ఏమేమి కూడాము, ఎఫ్ఎక్స్లో విలువలు కూడాం. ప్రతి చలరాశి పౌనపుణ్యాలతో గుణించిన వచ్చిన మొత్తం విలువల్ని కూడితే ఇప్పుడు సిగ్మా ఎఫ్ఎక్స్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఇంకేం చేయాలి, మూడో స్టెప్ పౌనపుణ్యాల మొత్తాన్ని కూడాలి. పౌనపుణ్యాల మొత్తాన్ని అంటే ఆ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, పౌనపుణ్యాల మొత్తాన్ని కూడి వచ్చిన మొత్తాన్ని ఎన్నుగా రాయాలి. అంటే రాసుల సంఖ్యగా రాయాలి, ఎన్నుగా రాయాలి. పౌనపుణ్యాల మొత్తాన్ని కూడి వచ్చిన మొత్తాన్ని ఎన్నుగా రాయాలి. ఆ తర్వాత ఈ సిగ్మా ఎఫ్ఎక్స్ విలువని ఈ ఎన్ విలువ చేత భాగించాలి. సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ వచ్చిన విలువ మొత్తాన్ని ఎన్ చేత భాగించాలి. ఆ విధంగా భాగించినట్లయితే మనకు అంకమధ్యం అనేది వస్తుంది. విచ్ఛిన్న శ్రేణిలో అంకమధ్యం. ముందుగా ఇచ్చిన లెక్కలో ఎఫ్ విలువ ఎక్స్ విలువ ఉన్నట్లయితే అది విచ్ఛిన్న శ్రేణి. రెండు విలువ ఓన్లీ ఎక్స్ విలువలే ఉంటేనేమో అది వ్యక్తిగత శ్రేణి. అది చాలా సింపుల్ చేయడం. వ్యక్తిగత శ్రేణిలో మనం ఇలాగ చూసాము, రాసుల మొత్తం కూడాము, ఎక్స్ విలువల మొత్తాన్ని కూడాము, ఎక్స్ చలరాశి విలువల మొత్తాన్ని ఆ సంఖ్య చేత భాగించాం. రాసుల సంఖ్య చేత భాగిస్తే అంకమధ్యం వచ్చింది. ఇక్కడ ఏం చేస్తున్నాము, అదనంగా 2 స్టెప్పులు చేస్తున్నాం. ఇక్కడ కూడా సేమ్ కూడుతున్నాము. దేన్ని కూడుతున్నాము, ఎక్స్ విలువలు కూడకుండా ఎఫ్ ఇంటూ ఎక్స్ పౌనపుణ్యము చలరాశి గుణించగా వచ్చిన విలువల మొత్తాన్ని కూడుతున్నాం. ఆ తర్వాత అక్కడ రాసుల సంఖ్య చేత కాకుండా ఇక్కడ పౌనపుణ్యాల సంఖ్య చేత, పౌనపుణ్యాల మొత్తం వచ్చిన ఎన్ను విలువ చేత భాగిస్తే అక్కడ విచ్ఛిన్న శ్రేణిలో అంకమధ్యమం అనేది వస్తుంది. ఈ స్టెప్స్ కనుక, ఈ 4 స్టెప్పులు కనుక మనం ఫాలో అయితే మనకు విచ్ఛిన్న శ్రేణిలో అంకమధ్యమం కనుగొనడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ లెక్క తీసుకొని మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఉదాహరణ లెక్క, మాదిరి లెక్కలో మనం ఏం చూస్తున్నాము, ఏ విధంగా లెక్క ఇస్తున్నాడు. ఈ క్రింది దత్తాంశం ఆధారంగా
అంకమధ్యమాన్ని లెక్కించండి. ఈ విధంగా లెక్కలో ఉన్నది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 2 విలువలు ఇస్తాడు. ఎక్స్ విలువ ఇస్తాడు, పౌనపుణ్యం ఇస్తాడు. అంశం లేదా చలరాశి విలువ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20, 30, 40, 50, 60, 85. అంటే 1, 2, 3, 4, 5 సబ్జెక్టులు. ఒక సెమిస్టర్ 5 సబ్జెక్టులు అనుకుందాం. పౌనపుణ్యము ఎఫ్. పౌనపుణ్యాన్ని మనం అంటాము ఎఫ్. పౌనపుణ్యాన్ని ఫ్రీక్వెన్సీ ఎఫ్. పౌనపుణ్యము 8, 12, 20, 10, 6, 4. అంటే ఇక్కడ లెక్కని మనం పరిశీలించినట్లయితే ఇది ఏ శ్రేణిలో ఉందో గుర్తించాం. ఏ శ్రేణిలో ఉంది? ఎక్స్ విలువ ఉన్నది మరియు పౌనపుణ్యం ఉంది. పౌనపుణ్యం అంటే మనం ఇప్పుడే అనుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తరగతిలో 20 మార్కులు ఎంతమందికి వచ్చాయని చేస్తున్నాం. 6 ఎత్తారు. ఈ 6 అనేది పౌనపుణ్యం. 30 మార్కులు ఎంతమందికి వచ్చాయి? 12 మంది ఎత్తారు. ఈ 12 మంది అనేది పౌనపుణ్యం. 12 మందికి వచ్చాయి 30 మార్కులు. 40 మార్కులు ఎంతమందికి వచ్చాయి ఆ తరగతిలో? 40 మార్కులు ఎంతమందికి వచ్చాయంటే 20 మంది చేయెత్తారు. అంటే 20 మంది అనేది 20 విద్యార్థులు అనేది పౌనపుణ్యం ఫ్రీక్వెన్సీ. 50 మార్కులు ఎంతమందికి వచ్చాయి? 10 మందికి వచ్చాయి. 60 మార్కులు 6కి వచ్చాయి. 85 మార్కులు 4కి వచ్చాయి. అంటే ఈ విధంగా ఎక్స్ విలువ ఇస్తాడు. తర్వాత పౌనపుణ్యం ఇచ్చినట్లయితే అది వెంటనే మనం దేనిగా గుర్తించాలి? విచ్ఛిన్న శ్రేణిగా గుర్తించాలి. విచ్ఛిన్న శ్రేణిలో అంకమధ్యమం సూత్రం మనకు తెలుసు. ఇప్పుడు లెక్క చేసేటప్పుడు ఆన్సర్ అంటే ఈ విధంగా ఉదాహరణ లెక్క అతడు ఇచ్చినప్పుడు మనం వెంటనే దాన్ని గుర్తించాము. ఇది విచ్ఛిన్న శ్రేణిలో ఉన్నట్టుగా గుర్తించాము. గుర్తించి వెంటనే ఆన్సర్లో మళ్ళీ సేమ్ లెక్కను రాసుకోవాలి. ఏం రాసుకుంటున్నాం? ఫస్ట్ అంశం. ఇప్పుడు కాలం వైజ్గా రాలే. అక్కడ ఇచ్చింది అడ్డం రోలో ఇచ్చాడు. ఇక్కడ మనం కాలం వైజ్గా రాసుకోవాలి. ఫస్ట్ కాలంలో ఎక్స్ విలువను రాసుకున్నాం. సేమ్ పైన ఇచ్చిన విలువలు రాసుకున్నాం. 20, 30, 40, 50, 60, 85 ఎక్స్ విలువలు రాసుకున్నాం. ఇలాగ ఏం చేసాము? ఎక్స్ విలువలు కూడా ఇప్పుడు ఎక్స్ విలువలు కూడొద్దు. ఇది అంకశ్రేణి, ఇది విచ్ఛిన్న శ్రేణిలో లేదు. విచ్ఛిన్న శ్రేణిలో ఉన్నది, వ్యక్తిగత శ్రేణిలో లేదు. కావున ఇక్కడ ఎగ్జామ్లో ఇచ్చిన సేమ్ ఎక్స్ విలువలు మొదటి కాలంలో రాశాము. తర్వాత పౌనపుణ్యం కూడా ఎగ్జామ్లోనే ఇచ్చాడు. పౌనపుణ్యం కూడా అక్కడ మాదిరి లెక్కలోనే ఇచ్చాడు. అది కూడా సేమ్ కాలం వైజ్గా రాసుకున్నాం. ఇలా రోలో ఉన్నది. ఇప్పుడు కాలం వైజ్ రాసినట్లయితే పౌనపుణ్యం ఎఫ్ అనే కాలంలో 20 మార్కులు ఎదురుగా 8, 30 అనే సంఖ్యకు ఎదురుగా చలరాశి సంఖ్యకు 12, 40 అనే సంఖ్యకు ఎదురుగా 20, 50 సంఖ్యకు 10, 60 సంఖ్యకు 6, 85 చలరాశికి ఎదురుగా 4. ఈ విధంగా ఇచ్చిన ఇప్పటివరకు మనం ఏమి లెక్క చేయలే, ఏ స్టెప్పు చేయలే. ఈ 2 కాలమ్స్ కూడా ఇచ్చిన దత్తాంశంలో లేదా ఎగ్జామ్లో వచ్చిన దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా 2 కాలంలో కాలం వైజ్గా రాసుకున్నాం. అంతకుముందు అడ్డంగా ఇచ్చాడు అతను. ఇప్పుడు మనం కాలం వైజ్గా ఈ విధంగా బాక్స్గా రాసుకున్నాం. ఇప్పుడు మనం మొదటి స్టెప్ చేస్తున్నాం. మొదటి స్టెప్ చేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ ఇప్పటివరకు లెక్క చూసాము. మొదటి స్టెప్లో మనం ఇంకొక కాలం పెట్టుకొని ఇంకొక కాలంలో ఏం చేస్తున్నాము? ఎఫ్ ఇంటూ ఎక్స్ అంటే ఫ్రీక్వెన్సీని ఎక్స్ విలువని గుణిస్తూ రాయాలి. దీన్ని ఎఫ్ ఇంటూ ఎక్స్ అంటాం, ఎఫ్ఎక్స్ అంటాం. ఒక్కొక్క చలరాశి విలువని దాన్ని పౌనపుణ్యంతో గుణిస్తూ రాయాలి ఈ కాలంలో. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే దీంట్లో మొదట 20 అనేది ఎక్స్ విలువ ఉంది. తర్వాత పౌనపుణ్యం అనేది 8 ఉంది. కావున 8 ఇంటూ 20. ఎఫ్ అంటే 8, పౌనపుణ్యం 8 ఇంటూ ఎక్స్ అంటే 20. 8 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 160. ఇప్పుడు ఎఫ్ఎక్స్ అనేది మొదటి కాలంలో 160. ఈ విధంగా విడిగా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ చేసి కూడా డైరెక్ట్ 160 కూడా వేసుకోవచ్చు. ఎఫ్ఎక్స్లో డైరెక్ట్ 160 వేయచ్చు, లేదా మీకు తెలవడం కోసం ఇంకా క్లియర్గా 8 పౌనపుణ్యము ఇంటూ చలరాశి 20 ఎక్స్ అనే విలువ 20. కావున ఎఫ్ ఇంటూ ఎక్స్ 8 ఇంటూ 20 160 అని వేయడం జరిగింది. రెండవ రో ఏముంది? ఫ్రీక్వెన్సీ 12 ఉంది. చలరాశి విలువ 30 ఉంది. 30 ఇంటూ 12 అంటే ఎక్స్ని ఎఫ్ని ఎట్లా చేసినా గుణకారం కనుక ఎఫ్ఎక్స్ అన్నా ఎక్స్ఎఫ్ ఎట్లా చేసినా ఆన్సర్ సేమే వస్తుంది కనుక 30 ఇంటూ 12 360. తర్వాత 40 ఇంటూ 20 800. తర్వాత స్టెప్ కాలంలో తర్వాత రో 50 ఇంటూ 10 500. 60 ఇంటూ 6 360. 85 ఇంటూ 4 340. ఈ విధంగా మొత్తం కూడా మొదటి స్టెప్ చేసాం. మొదటి స్టెప్లో ఏం చేసాము? ఇప్పుడు మనము ఎఫ్ ఇంటూ ఎక్స్ని ఇంటూ చేసి ఎఫ్ఎక్స్గా ఒక్కొక్క రోలో వేసాము. ఎక్స్ విలువని, చలరాశి విలువని,
పౌనపున్యాన్ని గుణిస్తూ ఈ కాలంలో వేయడం జరిగింది. ఇది మొదటి స్టెప్. వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఎఫ్ ఇంటూ ఎక్స్ చేసిన చిల్లరాశి విలువల మొత్తాన్ని కూడాలి. దీన్నే మనం సిగ్మా ఎఫ్ఎక్స్, సిగ్మా అంటే కూడాలి మొత్తము అని అర్థము. ఎఫ్ ఇంటూ ఎక్స్ విలువలు మొత్తం కూడితే అంటే 160, 360, 800 ప్లస్ 500 ప్లస్ 360 ప్లస్ 340 ఈ విధంగా ఈ ఎఫ్ఎక్స్ విలువలను కూడితే మొత్తము 2520 వచ్చింది. సిగ్మా ఎఫ్ఎక్స్ విలువ ఎంత వచ్చింది మనకు? 2520 అనేది సిగ్మా ఎఫ్ఎక్స్గా వచ్చింది. నెక్స్ట్ ఒక స్టెప్ అయిపోయింది. మరొక స్టెప్లో ఏం చేయాలి? ఇప్పుడు పౌనపున్యాలను కూడాలి. పౌనపున్యాలు కూడా కూడితే పౌనపున్యం మొదటిది 8, 12, 20, 10, 6, 4 కూడినట్లయితే మొత్తం పౌనపున్యాల మొత్తము 60 వచ్చింది. అంటే క్లాస్లో ఉన్న విద్యార్థుల సంఖ్య మొత్తాన్ని పౌనపున్యం అంటాము. ఇక్కడ 60 అనేది విద్యార్థుల సంఖ్య. కానీ ఇప్పుడు ఆల్రెడీ మనకు వచ్చినాయి, కావాల్సిన విలువలు అన్నీ వచ్చినాయి. సిగ్మా ఎఫ్ఎక్స్ వచ్చింది, ఎన్ విలువ పౌనపున్యాల మొత్తం కూడా 60 వచ్చింది. ఇప్పుడు సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. పక్కలో చూడండి, ఎక్స్ బార్, దీన్నే అంకమధ్యము ఏఎం ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. ఇది సూత్రం, సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సూత్రంలో ప్రతిక్షేపిస్తున్నట్లయితే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ అనేది ఎంత వచ్చింది కూడితే 2520 బై పౌనపున్యాల మొత్తం ఎన్ ఈజ్ ఈక్వల్ టు 60. కావున 2520 బై 60. క్యాల్కులేటర్లో కొడతాం మనం. ఎప్పుడు కూడా క్యాల్కులేటర్ అలౌడ్. మీకు ఎగ్జామ్లో కూడా క్యాల్కులేటర్ తీసుకెళ్ళొచ్చు. అంటే సైంటిఫిక్ క్యాల్కులేటర్ కాకుండా మామూలు క్యాల్కులేటర్ మీకు ఎగ్జామ్లో కూడా అలౌ ఉంటుంది. కావున ఈ స్టాటిస్టిక్స్ లెక్కలు చేసేటప్పుడు కూడా మనము ఎవ్రీడే ప్రతిరోజు మీరు క్లాస్లో కూడా క్యాల్కులేటర్ తెచ్చుకోవాలి. ఈ లెక్కలు చేస్తున్నప్పుడు క్యాల్కులేటర్ ఉంటేనే మనం లెక్కలు చేయగలము. కంపల్సరీ ప్రతి విద్యార్థి క్యాల్కులేటర్ ఉపయోగించాలి. ఈ క్యాల్కులేటర్లో 2520 బై 60 అనేది కనుక మనం క్యాల్కులేటర్ చేసినట్లయితే అంకమధ్యం ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 42 వచ్చింది. అంటే ఒక తరగతిలో 60 మంది విద్యార్థులు ఉన్నారు. 5 సబ్జెక్టులలో 6 సబ్జెక్టులలో వివిధ మార్కులు వచ్చిన విద్యార్థులను కనుక ఈ విధంగా చూస్తే ఆ తరగతి యొక్క సగటు ఎంత, సరాసరి ఎంత, అంకమధ్యం ఎంత చూసినట్లయితే 42% పాస్ అయింది తరగతి. వ్యక్తిగత శ్రేణిలో ఒక వ్యక్తి వివిధ సబ్జెక్టులో వచ్చిన రాష్ట్రాల మొత్తము బై రాష్ట్రాల సంఖ్య, అతని యొక్క పర్ఫార్మెన్స్ తెలిసింది, అతని యొక్క ఎంత పర్సెంటేజ్తో పాస్ అయ్యాడు తెలిసింది సరాసరి సూత్రంలో వ్యక్తిగత శ్రేణిలో. ఇక్కడేం తెలిసింది మనకు? ఆ తరగతిలో మార్కులు విద్యార్థుల సంఖ్య చేస్తే అంటే తరగతి యొక్క పర్సెంటేజ్ అనేది ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. కావున ఇచ్చిన దత్తాంశము ఏ శ్రేణిలో ఉంది గుర్తించాలి. వ్యక్తిగత శ్రేణిలో ఉందా, విచ్చిన శ్రేణిలో ఉందా? ఇక్కడ అక్షాంశము అంటే ఎక్స్ విలువ, చలరాశి విలువ మరియు పౌనపున్యం కనుక ఉన్నట్లయితే అది విచ్చిన శ్రేణిగా గుర్తించి ఇచ్చిన శ్రేణి సూత్రాన్ని వినియోగించి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ అనే సూత్రాన్ని ఉపయోగించి ఈ అంకమధ్యమాన్ని కనుగొనడం జరుగుతుంది. మూడోది చూసినట్లయితే అంకమధ్యమాన్ని కనుగొనడానికి మూడవది అవిచ్ఛిన్న శ్రేణిలో అంకమధ్యమాన్ని కనుగొనడం. దీన్నే కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్ అంటే అవిచ్ఛిన్న శ్రేణి, విచ్ఛిన్న శ్రేణి కాదు, అవిచ్ఛిన్న శ్రేణి. మరి అవిచ్ఛిన్న శ్రేణి అంటే ఏమిటి? అవిచ్ఛిన్న శ్రేణి అంటే విభజించలేనిది. అవిచ్ఛిన్నం అంటే విభజించి చెప్పలేనిది అవిచ్ఛిన్నము. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంక విచ్ఛిన్న శ్రేణిలో మనం ఏం చూసాము? 60 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంత? కరెక్ట్ 60 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంతో చెప్పొచ్చు ఈజీగా. 5 వచ్చినా 4 వచ్చినా. 30 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంత? ఇక్కడ అవిచ్ఛిన్న శ్రేణిలో ఈ విధంగా ఫిక్స్డ్ మార్కులు అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 10 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది తరగతిలో? ఇద్దరు చేయెత్తారు. 10 నుంచి 20 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది? అంటే ఇక్కడ కూడా ఉంటుంది, 2 విలువలు ఉంటాయి. కానీ ఎక్స్ విలువ అనేది అవిచ్ఛిన్నంగా ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కనిష్ట విలువ, గరిష్ట విలువలు ఉంటాయి. ఈ కనిష్ట విలువ నుంచి ఈ గరిష్ట విలువలకు ఎంతమంది వచ్చారు అంటే తరగతి అంతరం అనేది ఉంటుంది. తరగతి అంతరం అనేది ఉన్నట్లయితే అది అవిచ్ఛిన్న శ్రేణిగా మనం గుర్తించి అంకమధ్యమాన్ని కనుగొనడానికి ఇప్పుడు మనం చెప్పుకునే సూత్రాన్ని వినియోగించాలి. మరి అవిచ్ఛిన్న శ్రేణిలో అంకమధ్యమాన్ని కనుగొనడానికి సూత్రం చూసినట్లయితే ఏఎం లేదా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎం బై ఎన్. సిగ్మా ఎఫ్ఎం బై ఎన్. చూడండి ఇక్కడ వ్యక్తిగత శ్రేణిలో సిగ్మా ఎక్స్ బై ఎన్ వచ్చింది.
ఇచ్చిన శ్రేణిలో ఎఫ్ అనే పౌనపున్యం కొత్తగా వచ్చింది, ఎక్స్ విలువ అట్నే ఉంది, సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ వచ్చింది. ఇక్కడ అవిచ్చిన శ్రేణిలో సిగ్మా ఎఫ్ ఎమ్ బై ఎన్. అంటే ఇప్పుడు ఇలా ఎఫ్ అంటే తెలుసు మనకు, ఎన్ అంటే తెలుసు, ఒక ఎం అనేది కొత్తది, ఎం అనేది కొత్తది. అందుకే ఈ ఎం అంటే ఏంటి అంటే మధ్య విలువ, మిడిల్ వాల్యూ. అంటే తరగతి అంతరం మధ్య విలువనే మనం ఎం వాల్యూగా గుర్తిస్తాము. అది ఏ విధంగా వస్తుంది మనం చూద్దాం. ఇక్కడ సూత్రాన్ని మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఏఎం అంటే ఎక్స్ బార్ అంక మధ్యమం అర్థమెటిక్ మీన్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ పౌనపున్యం, ఎం అనేది మధ్య విలువ మిడిల్ వాల్యూ, ఎన్ అనేది పౌనపున్యాల మొత్తం. దీన్ని మనం సిగ్మా ఎఫ్ అంటాం. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, సిగ్మా అంటే మొత్తం, అంటే పౌనపున్యాల మొత్తాన్ని మనం ఎన్ అంటాం. ఇక్కడ కొత్తగా వచ్చిన విలువ ఏంటంటే కేవలం ఎం వాల్యూ. అవిచ్చిన శ్రేణిలో కొత్తగా వచ్చింది ఎం వాల్యూ. ఈ సూత్రం ప్రకారం మనం వినియోగిస్తే అవిచ్చిన శ్రేణిలో అంక మధ్యమాన్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు ఎం విలువ ఏ విధంగా వస్తుంది? ఎం విలువని కనుక్కోవాలంటే మళ్ళీ ఒక చిన్న సూత్రం ఉంటుంది. ఎం విలువ మిడిల్ విలువ ఏ విధంగా వస్తుందంటే L1 + L2/2. L1 L2. L1 అనేదేమో తరగతి దిగువ అవధి. L1 అంటే తరగతి అంతరం అన్నాం కదా, తరగతి దిగువ అవధిని L1 అంటాము. L2 అంటే తరగతి యొక్క ఎగువ అవధి. కావున L1 అంటేనేమో తరగతి యొక్క దిగువ అవధి, L2 అంటే తరగతి యొక్క ఎగువ అవధి. ఈ రెండింటిని కనుక కూడి దాన్ని 2 చేత భాగిస్తే ఈ ఎం విలువ అనేది వస్తుంది, మిడిల్ విలువ మధ్య విలువ అనేది వస్తుంది, మిడ్ వాల్యూ వస్తుంది. అంటే ఈ సూత్రం ప్రకారం మనం ముందుగా ఎం విలువను కనుక్కొని ఆ తర్వాత పౌనపున్యాలను ఈ ఎం విలువ చేత గుణించి ఆ వచ్చిన మొత్తాలను కూడి పౌనపున్యాల మొత్తం చేయగనక భాగిస్తే అవిచ్చిన శ్రేణిలో అంక మధ్యమాన్ని కనుగొనవచ్చు. మరి స్టెప్స్ చూసినట్లయితే ఇప్పుడు సూత్రాలు చూసాము, ఆ సూత్రాలని ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము, ఏ విలువ ఏం చెప్తుంది, దేన్ని ఏమంటాము అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ సూత్రం ఈ లెక్క చేయడానికి, ఈ మాదిరి లెక్క చేయడానికి మనం ఏ స్టెప్స్ అనుసరించాలి, కనుక మనం చూసినట్లయితే మొదటి స్టెప్లో ఇచ్చిన తరగతులకు మధ్య విలువను కనుగొనాలి. మిడ్ వాల్యూ ఎం అనే విలువ ప్రతి ఒక్క తరగతికి యొక్క మధ్య విలువను కనుగొనాలి. ఫస్ట్ స్టెప్ అంటే ప్రతి తరగతి ఇస్తాడు, తరగతిలో మధ్య విలువ రావాలంటే మనకు సూత్రం ఉన్నది ఏం చేయాలి, L1 + L2/2 చేసుకుంటా ప్రతి ఒక్కటి L1 + L2/2 మధ్య విలువ వస్తుంది. రెండో రోలో కూడా రెండో సంఖ్య కూడా అదే విధంగా ప్రతి ఒక్కటి ఆ విధంగా మధ్య విలువను కనుక్కోవాలి, ప్రతి దానికి కూడా మధ్య విలువ కనుక్కోవాలి. తర్వాత మధ్య విలువను అంటే ఎం అనేది మిడ్ వాల్యూను పౌనపున్యాలతో గుణించాలి. అంటే ఎఫ్ ఇంటూ ఎం. మనం వ్యక్తిగత శ్రేణిలో అయితే డైరెక్ట్ మొత్తం కూడా, ఇచ్చిన శ్రేణిలో ఏం చేసాము పౌనపున్యాలని ఎక్స్ విలువను కూడా. ఇక్కడ ఎక్స్ విలువ అనేది క్లియర్గా లేదు, కావున మిడ్ విలువని ఎక్స్ విలువ అనేది మధ్య మిడ్ విలువ ఎక్స్ విలువ అవుతుంది కనుక దాన్ని ఎం అంటాం కనుక ఎఫ్ ఇంటూ ఎం చేయాలి. అంటే పౌనపున్యాలని మిడ్ వాల్యూతో కనుక గుణించాలి ప్రతి స్టెప్లో. ఆ తర్వాత స్టెప్లో ఈ ఎఫ్ ఇంటూ ఎం వచ్చిన విలువలని మొత్తాన్ని కూడాలి, ఎఫ్ఎంల మొత్తాన్ని కూడాలి. కూడి దాన్ని సిగ్మా ఎఫ్ ఇంటూ ఎంగా రాయాలి. అంటే ఎఫ్ ఇంటూ ఎం యొక్క విలువల మొత్తాన్ని సిగ్మా ఎఫ్ఎంగా రాయాలి. రాసిన తర్వాత ఈ సిగ్మా ఎఫ్ఎం విలువను ఎన్ చేత భాగించాలి. ఎన్ అంటే ఇక్కడ పౌనపున్యాల మొత్తం, తరగతిలోని విద్యార్థుల సంఖ్య చేత విద్యార్థుల సంఖ్య చేత కనుక మనం భాగిస్తే ఇక్కడ సిగ్మా ఎఫ్ఎం విలువను ఎన్ చే భాగిస్తే మనకు అంక మధ్యమం అనేది వస్తుంది. అవిచ్చిన శ్రేణిలో అంక మధ్యమం లభిస్తుంది. అంటే ఈ విధంగా ఇచ్చిన లెక్కని, ఇచ్చిన దత్తాంశాన్ని ఏ శ్రేణిలో ఉందో గుర్తించి ఆ శ్రేణి అవసరమైన సూత్రాన్ని కనుక మనం వినియోగించినట్లయితే అంక మధ్యమం కనుక్కోవస్తుంది. ఒక ఉదాహరణ లెక్క తీసుకొని మనం పరిశీలిద్దాం ఏ విధంగా చేయొచ్చో. రైట్, ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ చూసినట్లయితే ఈ క్రింది దత్తాంశం ఆధారంగా అంక మధ్యమాన్ని లెక్కించండి. ఈ క్రింది దత్తాంశం ఆధారంగా అంక మధ్యమాన్ని లెక్కించండి అని లెక్క ఇస్తాడు. ఇక్కడ మార్కులు, తరగతిలో మార్కులు 0 నుంచి 10, 10 నుంచి 20 మార్కులు వచ్చిన వాళ్ళు, 20 నుంచి 30, 30 నుంచి 40, 40 నుంచి 50. అంటే ఇక్కడ ఎవరికి ఎన్ని మార్కులు అని కాదు, తరగతి అంతరం ఉంది. 0 నుంచి 10 మార్కులు ఎంతమందికి, విద్యార్థుల సంఖ్య. నెక్స్ట్ విద్యార్థుల సంఖ్యని మనం ఏమంటాము, ఎఫ్ పౌనపున్యం ఫ్రీక్వెన్సీ అంటాం. ఇక్కడ విద్యార్థుల సంఖ్యని
కొన్నిసార్లు విద్యార్థుల సంఖ్య అంటాడు, మార్కులు అంటాడు, కొన్నిసార్లు ఎక్స్ విలువ అంటాడు, దీన్ని ఫ్రీక్వెన్సీ అంటాడు. ఏ విధంగా ఇచ్చినా మనకు ఇచ్చిన విలువలు ఎట్లా ఉన్నాయి, ఇచ్చిన విలువలో పౌనపుణ్యం ఉంది, ఇచ్చిన విలువలో అవిచ్ఛిన్నం ఉంది. అంటే క్లియర్గా 10 మార్కులు ఎంతమంది వచ్చినాయి, 20 మార్కులు ఎంతమంది వస్తున్నాయేమో ఇచ్చిన శ్రేణి. ఇక్కడ 0 నుంచి 10 మార్కులు వచ్చాయి, 10 మార్కుల నుంచి 20 మార్కులు ఎంతమందికి వచ్చాయి అనేది ఉంది కనుక ఇది అవిచ్ఛిన్న శ్రేణిగా మనం గుర్తించాలి. అంటే ఇచ్చిన లెక్కని మనము ఆన్సర్లో మనం రాసినట్లయితే ముందుగా బాక్సులు కొట్టుకోవాలి. అంటే ఇచ్చిన లెక్కను ఫస్ట్ మార్కులు, ఈ మార్కుల్ని మనం ఏమంటాము, తరగతి అంటాం. తరగతి క్లాస్, తరగతి క్లాస్. క్లాస్లో మనము ఇచ్చిన అడ్డంగా ఇచ్చిన విలువల్ని నిలువుగా రాసుకోవాలి, కాలం వైజ్గా రాసుకోవాలి. ముందు స్టెప్ ఇక్కడ ఏం రాసాము, మొదటి 0 నుంచి 10 మార్కులు 5 వచ్చాయి. పౌనపుణ్యం అంటే ఫ్రీక్వెన్సీ, ఎంతమంది విద్యార్థుల సంఖ్య. అంటే ఒక తరగతిలో 0 నుంచి 10 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది, 5 అని ఇచ్చాడు. పౌనపుణ్యంలో 5 వేసాం, 5 చూపించాం. 10 నుంచి 20 మార్కులు ఎంతమందికి వచ్చాయి, 10 నుంచి 20 మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య ఎంత, పౌనపుణ్యం ఎంత, 10 మందికి వచ్చాయి. 10 నుంచి 20 మార్కుల మధ్య ఎంతమంది విద్యార్థులు చేయెత్తారు, 10 మంది చేయెత్తారు. 20 నుంచి 30 మార్కులు ఎంతమందికి వచ్చాయి, పౌనపుణ్యం ఎంత, 15 మందికి వచ్చినాయి. విద్యార్థుల సంఖ్య ఎంతమందికి వచ్చినాయి, 15 మందికి వచ్చినాయి. ఇక్కడ 20 నుంచి 30 మార్కులు. తర్వాత 30 నుంచి 40 మార్కులు ఎంతమందికి వచ్చాయి, 30 నుంచి 40 మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య ఎంత అన్నప్పుడు తరగతి పౌనపుణ్యం ఎంత వచ్చింది, మనకు 10 మంది ఉన్నారు. ఆ విధంగా 40 నుంచి 50 మార్కులు ఎంతమందికి వచ్చాయి, మళ్ళీ 10 మందికి వచ్చాయి. అంటే ఈ విధంగా తరగతిలో మొత్తం 50 మంది ఉన్నారు. తరగతిలో విద్యార్థుల సంఖ్య 50, అంటే పౌనపుణ్యాల మొత్తం 50. కావున ఇప్పటిదాకా ఈ 2 స్టెప్పులు కూడా ఇచ్చిన లెక్కని, ఇచ్చిన దత్తాంశాన్ని మనం కాలం వైజ్గా చూపించాం. మనం ఇప్పటిదాకా ఏం లెక్క చేయలే, ఏం చేయలే, కేవలం ఇచ్చిన అడ్డంగా ఇచ్చిన దత్తాంశాన్ని కాలం వైజ్గా నిలువుగా రాసుకున్నాము, కాలం వైజ్గా రాసుకున్నాము. అంటే మొదట తరగతి, దీన్నే మార్కులు అన్నాం, మార్కులు తరగతి. తర్వాత విద్యార్థుల సంఖ్య, దీన్నే పౌనపుణ్యం అన్నాం, ఎఫ్ అన్నాం. తర్వాత ఇప్పుడు మధ్య విలువ కనుక్కోవాలి. ఇక్కడ కొత్త స్టెప్ ఇది ఒక్కటే, మధ్య విలువ, మిడ్ వాల్యూ. మిడ్ వాల్యూ అంటే ఏమన్నాడు సూత్రము, L1 + L2/2. L1 + L2/2. L1 అంటే 0 మార్కులు. ఫస్ట్ కాలం చూసినట్లయితే ఫస్ట్ రోలో L1 0, L2 10. 0 + 10 అంటే 10. 10/2, 10/2 అంటే 5. కావున ఫస్ట్లో 0 నుంచి 10 మధ్య ఎంత వస్తుంది, 5 అనేది మిడ్ వాల్యూ అవుతుంది, మధ్య విలువ. 10కి 20కి మధ్య విలువ 15. మనం నోటికి కూడా వస్తుంది, లెక్క చేయాల్సిన పని లేదు. 10 + 20 30/2తో చేస్తే 15 వస్తుంది. ఇక్కడ చూడగానే కూడా చెప్పొచ్చు, 10కి 20కి మధ్య విలువ ఎంత, మధ్యకు వచ్చేది 15. 20కి 30కి మధ్య విలువ ఎంత, 20కి 30కి మధ్య ఎంత, 25. 30కి 40కి మధ్య విలువ ఎంత, 35 మధ్యగా వచ్చేది. అంటే కూడి చేయొచ్చు, మన నోటికైనా చేయొచ్చు, కూడి చేసినా అంతే వస్తుంది ఆన్సరు. అదేవిధంగా 40 నుంచి 50కి మధ్య విలువ ఎంత, 40కి 50కి మధ్యగా వచ్చే సంఖ్య ఎంత, 45. కావున అట్లా చేసినా వస్తుంది, మధ్యగా గుర్తించవచ్చు. లేదా సూత్రం ప్రకారం 40 + 50 90, 90/2 అంటే 45. అంటే ఈ విధంగా మనము మధ్య విలువని, మిడ్ వాల్యూ, ఎమ్ విలువని కనుక్కోవాలి. ఈ ఒక్క ఎమ్ విలువ కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చినట్లే. ఎమ్ విలువ కనుక మనం కనుక్కున్నట్లయితే ఆన్సర్ వచ్చినట్లేదు. అంటే ఇక్కడ ఒక అదనపు స్టెప్పు ఎమ్ విలువని కనుక్కున్నాము. ఇప్పుడు ఎమ్ విలువ కనుక్కున్న తర్వాత ఎఫ్ ఇంటూ ఎమ్ చేయాలి. ఇంకో కాలంలో ఇక్కడ 2 కాలమ్స్ వచ్చినాయి. అదనంగా చేయాల్సింది అవి ఇచ్చిన శ్రేణిలో 2 కాలమ్స్, ఒకటి ఎమ్ విలువకు ఒక కాలం కనుక్కున్నాము. తర్వాత ఇప్పుడు ఎఫ్ పౌనపుణ్యాన్ని ఈ వచ్చిన ఎమ్ విలువని ఇంటూ చేయాలి. ఇంటూ చేసి ఎఫ్ ఇంటూ ఎమ్ అనే విలువని ప్రతి రోలో వేయాలి. ఫస్ట్ రోలో, మొదటి రోలో 5 అనేది పౌనపుణ్యము, ఎమ్ విలువ 5, 5 5 25, 5 × 5 25 ఎఫ్ఎం ఫస్ట్ది. తర్వాత 10 × 15, 10 × 15 150. నెక్స్ట్ మూడోది 15 × 15 అనేది పౌనపుణ్యము, మిడ్ వాల్యూ అనేది 25, 15 × 25 375. క్యాలిక్యులేటర్ కొట్టాలి, ఏది నోటికి రాదు. క్యాలిక్యులేటర్లో మనం క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ వేసుకోవాలి. తర్వాత 10 × 35 350. తర్వాత 10 × 45 450. ఈ విధంగా ప్రతి తరగతి మిడ్ వాల్యూతో ఆ తరగతి పౌనపుణ్యంతో గుణించి గుణకారం చేసి ఎఫ్ ఇంటూ ఎమ్ విలువగా వేయాలి.
వేసిన తర్వాత ఇప్పుడు మొదటి స్టెప్గా మనం మిడ్ వాల్యూ అనుకున్నాం. మొదటి స్టెప్లో మిడ్ వాల్యూ అనుకున్నాము. రెండో స్టెప్లో ఏం చేసాము, మిడ్ వాల్యూ ఇంటూ పౌనఃపున్యంతో గుణించాము. ఎఫ్ ఇంటూ ఎం, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ మిడ్ వాల్యూ మనము ఇంటూ చేసుకుంటూ వేసాము రెండో స్టెప్లో. ఇప్పుడు మూడో స్టెప్లో ఏం చేస్తున్నాము, ఈ ఎఫ్ ఇంటూ ఎం విలువల మొత్తాన్ని కూడాలి, అంటే సిగ్మా చేయాలి. సిగ్మా ఎఫ్ఎం అంటాం దీన్ని, సిగ్మా ఎఫ్ఎం. కావున ఇప్పుడు 25 ప్లస్ 150 ప్లస్ 375 ప్లస్ 350 ప్లస్ 450, ఈ విధంగా మనం క్యాలిక్యులేటర్లో మొత్తం ఎఫ్ ఇంటూ ఎం విలువల్ని మొత్తం కూడితే సిగ్మా ఎఫ్ విలువ ఎఫ్ఎం విలువ ఎంత వచ్చింది, 1350 వచ్చింది. సిగ్మా ఎఫ్ఎం విలువ ఎంత వచ్చింది, 1350 అనేది సిగ్మా ఎఫ్ఎం విలువ వచ్చింది. ఇప్పుడు మూడో స్టెప్ అయిపోయింది, సిగ్మా ఎఫ్ఎం విలువ కనుక్కున్నాం. తర్వాత ఫోర్త్ స్టెప్లో మనం ఏం చేయాలి, ఇప్పుడు పౌనఃపున్యాల మొత్తం ఎన్ అంటాం దీన్ని, క్యాపిటల్ ఎన్. పౌనఃపున్యాల మొత్తం అంటే తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత మొత్తం, అంటే పౌనఃపున్యాల మొత్తాన్ని కూడాలి. 5 + 10 + 15 + 10 + 10 అంటే మొత్తం తరగతి ఎన్ విలువ 50 అయింది. అంటే ఇప్పుడు ఈ 4 స్టెప్పులు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు సూత్రంలో ప్రతిక్షేపించాలి. సూత్రం ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ లేదా అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎం బై ఎన్. దీన్ని సిగ్మా ఎఫ్ఎం బై ఎన్ అంటాం. ఇంటూ అని చెప్పాల్సిన లేదు, ఆ రెండింటి మధ్య ఏం లేదా, ఎఫ్ఎం అంటే ఎఫ్ ఇంటూ ఎం అన్నట్టు దాని విలువ. కావున ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎం బై ఎన్. ఇప్పుడు మనం కాలం వైజ్గా చేసిన ఆన్సర్లు ఇక్కడ వచ్చినాయి, మనం ప్రతిక్షేపించాలి. దాంట్లో సిగ్మా ఎఫ్ఎం ఎంత వచ్చింది మనకు, 1350 వచ్చింది. కావున అక్కడ సేమ్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1350 బై ఎన్ విలువ ఎంత వచ్చింది, పౌనఃపున్యాల మొత్తము 50 వచ్చింది. పౌనఃపున్యాల మొత్తం కూడితే ఎంత వచ్చింది, 50 వచ్చింది. కావున ఇప్పుడు 1350/50 వేస్తే ఈజ్ ఈక్వల్ టు 27. అంటే ఎక్స్ బార్ విలువ ఎంత వచ్చింది, అంకమధ్యము 27 వచ్చింది. అంటే ఈ విధంగా అంకమధ్యం ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 27 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే అంకమధ్యం విలువని ఏ శ్రేణిలో ఇచ్చినా, వ్యక్తిగత శ్రేణిలో ఇచ్చినా, విచ్ఛిన్న శ్రేణిలో ఇచ్చినా, అవిచ్ఛిన్న శ్రేణిలో ఇచ్చినా, ఈ విధంగా వివిధ శ్రేణుల్లో వివిధ స్టెప్పులను అనుసరించి అంకమధ్యమాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. కానీ అతి ముఖ్యమైనది ఏంటంటే ఇచ్చిన దత్తాంశము ఏ శ్రేణిలో ఉన్నది గుర్తించడమే చాలా ముఖ్యమైనది. ఇచ్చిన దత్తాంశము ఏ శ్రేణిలో ఉన్నది, ఇచ్చిన దత్తాంశం అనేది ఏ శ్రేణిలో ఉన్నది మనం కనుక గుర్తించినట్లయితే మనం కనుక్కోవడం అనేది చాలా సులభం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎక్స్ విలువ ఇచ్చాడు అనుకుందాం, వ్యక్తిగత శ్రేణి. ఒక ఎక్స్ విలువ మాత్రమే ఇచ్చాడు, మార్కులు మాత్రమే ఇచ్చాడు. దాన్ని చలరాశి విలువ అనవచ్చు, మార్కులు మాత్రమే ఇచ్చాడు, చలరాశి విలువ అది. కావున ఎక్స్లు మొత్తం ఇచ్చింది కనుక రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్, ఆ విధంగా చేస్తే వచ్చేస్తుంది. లేదా ఇచ్చిన లెక్కలో 2 ఇచ్చాడు, 2 అంటే ఇక్కడ ఏంది, మార్కులు ఇచ్చాడు, పౌనఃపున్యం ఇచ్చాడు, తరగతి విద్యార్థుల సంఖ్య ఇచ్చాడు, మార్కులు ఇచ్చాడు, అంశం చలరాశులు ఇచ్చాడు, పౌనఃపున్యం ఇచ్చాడు. కానీ ఇక్కడ దీన్ని అప్పుడు ఇచ్చిన శ్రేణిగా మనం గుర్తించి వెంటనే ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఇంటూ ఎక్స్ తోటి గుణించి సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ అనే సూత్రాన్ని వినియోగించి మనం అంకమధ్యమాన్ని కనుక్కుంటాం. అలా కాకుండా తరగతి ఇచ్చాడు, కంటిన్యూస్ సిరీస్, కంటిన్యూస్ ఫిక్స్డ్ లేదు, కంటిన్యూస్ 0 నుంచి 10, 10 నుంచి 20, 20 నుంచి 30 మార్కులు, 30 నుంచి 40, ఈ విధంగా దిగువ అవధి ఎగువ అవధి క్లాస్ ఇంటర్వెల్స్ తోటి తరగతి కనుక ఇచ్చినట్లయితే, అప్పుడు పౌనఃపున్యం ఉన్నట్లయితే ముందుగా మనం మిడ్ వాల్యూని కనుక్కోవాలి, ఎం వాల్యూని కనుక్కోవాలి. ఆ తర్వాత ఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీ అక్కడే ఉంది కనుక ఎఫ్ ఇంటూ ఎమ్ చేసి వాటిని సిగ్మా ఎఫ్ఎంగా కూడాలి. కూడి పౌనఃపున్యాల మొత్తం ఎన్ చేత భాగిస్తే ఈ విధంగా అంకమధ్యమాన్ని కనుక్కోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా అంకమధ్యమం అంటే ఏంటి, అంకమధ్యమము 3 శ్రేణుల్లో, ఇచ్చిన శ్రేణిలో వ్యక్తిగత శ్రేణిలో ఏ విధంగా లెక్కిస్తాము, ఇచ్చిన శ్రేణిలో ఏ విధంగా లెక్కిస్తాము, అవిచ్చిన శ్రేణిలో ఏ విధంగా ఇస్తాము, ఈరోజు 3 కూడా చూసాము. మీరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ మళ్ళీ మీరు నోట్బుక్లోకి వెళ్ళి లేదా మన ఇచ్చిన బుక్లోకి వెళ్ళి మీరు ఉదాహరణ వేసుకొని ఈ స్టెప్స్ కనుక ఫాలో అయ్యి మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే మీకు కంపల్సరీ క్యాల్కులేటర్ ఉండాలి. క్యాల్కులేటర్ ఉన్న తర్వాత ఇచ్చిన దత్తాంశము ఏ శ్రేణిలో ఉందో గుర్తించి ఆ సూత్రాన్ని పరిశీలించి మీరు లెక్కలు ప్రాక్టీస్ చేసినట్లయితే అంకమధ్యమాన్ని సులభంగా కనుగొనవచ్చు.